వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పాకిస్తాన్లో తమిళనాడు సీఎం స్టాలిన్ హీరోలాగా కీర్తించబడుతున్నట్టు అక్కడ మీడియాలో ఈయన గురించి వార్తలు వస్తున్నాయట. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఈయనట ఈ వార్త రాసింది స్క్రోలింగ్ పాకిస్తాన్ అనే పాకిస్తాన్ మీడియా. ఆయన స్టాలిన్ చెప్పింది ఏంటంటే మహమ్మద్ జీవితం గురించి తమిళనాడు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాలను చేరుస్తాము అని ఆయన అన్నాడు. అంటే మహమ్మద్ ప్రవక్త గురించి తమిళనాడు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాలు చేరుస్తున్నాడు. సార్ ఏం చేసింది సార్ ఆయన భారతదేశానికి? మీకు హిందూ ధర్మం అంటే వైరస్ లాగా కనిపిస్తుంది. ఇక క్రైస్తవం మనం మెళ్ళో వేసుకొని సిలువలు తిరుగుతాం. ఇక ఇప్పుడు ఏకంగా మహమ్మద్ ప్రవక్త పాఠాలు చేరుస్తాం అంటున్నారు. ఆయన దేశ సేవ ఏం చేసిండ్రో ఒకసారి చెప్పండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే ఎక్కువ చేసిండ్రా? వీర సావర్కర్ గారి కంటే ఎక్కువ చేసిండ్రా? భగత్ సింగ్ గారి కంటే ఎక్కువ చేసిండ్రా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కంటే ఎక్కువ చేసిండ్రా? అల్లూరి సీతారామరాజు గారి కంటే ఎక్కువ చేసిండ్రా? రాణి రుద్రమాదేవి కంటే ఎక్కువ చేసిండ్రా? ఝాన్సీ లక్ష్మీబాయి గారి కంటే ఎక్కువ చేసిండ్రా? హాల్యాబాయి హోల్కర్ గారి కంటే ఎక్కువ చేసిండ్రా? ఎవరికంటే ఎక్కువ చేసిండ్రని ఈయన పాఠ్యపుస్తకాలు ఈయన గురించి పాఠ్యపుస్తకాలలో చేరుస్తారు. ఆల్రెడీ వీళ్ళు మదర్సాలని చెప్పుకొని చెప్పేయన్నీ చెప్తూనే ఉన్నారు. అది సరిపోదు అని భారతదేశానికి వెన్నుపోటు పొరుస్తూ పాకిస్తాన్ మీడియాలో హీరో అనిపించుకోవడం కోసం ఇలాంటి ముచ్చట్లు చెప్తారా? కావాలంటే నేను చెప్పింది అబద్ధం అయితే చూడుండ్రులో స్క్రోలింగ్ పాకిస్తాన్లో రాసిన ఆర్టికల్. The Chief Minister of Tamil Nadu, M.K. Stalin, has announced that lessons on the life and teaching of Muhammad will be introducing into the state's education curriculum. The initiation is aimed at helping students understand values rooted in compassion, fairness and peaceful existence. సార్ ఏం పీస్ఫుల్ నేర్చుకోవాలి సార్ దీని నుంచి? ఇలాంటి మాటలు అంటే వీళ్ళు రాజకీయ నాయకులా లేకపోతే మత ప్రబోధకుల అర్థం కాకుండా అయిపోతుంది అంటున్నారు నెటిజన్లు. అకార్డింగ్ టు ద అనౌన్స్మెంట్, ద ఫోకస్ విల్ బీ ఆన్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ సచ్ యాజ్ కైండ్నెస్, ఇంటిగ్రిటీ అండ్ హ్యుమానిటీ. ద మూవ్ ఈజ్ intended to encourage mutual respect and culture understanding among diverse communities while strengthening social harmony in classrooms. సార్ సోషల్ హార్మోన్స్ క్లాస్ రూమ్లో రావాల్సిన అంటే మీరు మహమ్మద్ ప్రవక్తావో మహమ్మద్వో వార్తలు రాయడం కాదు సార్, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళే రాయండి. పాఠ్య పుస్తకాల్లో ఉండాల్సింది మతానికి సంబంధించి కాదు, దేశానికి సంబంధించి. విద్యార్థులు నేర్చుకోవాల్సింది మతాలకు సంబంధించి కాదు, దేశానికి సంబంధించి. మీరు మాట్లాడటం పాకిస్తాన్ మీడియాలో మీరు హీరోలు అయిపోవడం నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిని ఖండించాలా వద్దా మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.